నెక్స్ట్ ఇంకో వీడియో చూడు. ఎప్పుడైనా ఏమన్నా అన్నమా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఏమన్నా ఎవరి మీద ఏమైనా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినమా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరని కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పదవులు అందిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము. ఖచ్చితంగా 2034 వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది, మా సోదరుల సహకారం ఉంటుంది. మళ్ళీ వస్తా జూన్ 2 లోపల ఆదిలాబాద్ కు చెప్పిన వాటిల్లో చాలా వరకు మళ్ళీ మంజూరు చేసి తీసుకొచ్చి మీ పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇదే ఉత్సాహంతో, ఇదే అభిమానంతో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు. అన్న మాట్లాడుతుంటే గడీలను బద్దలు కొడతా, గడీలను రానియ అంటే సాధారణంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సౌండ్స్ ఇస్తారు, అంటే ఊ ఈ అని సౌండ్స్ వస్తాయి కదా. అంటే నార్మల్గా ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు ఉత్సాహంతో ఉంటారు. అది కూడా కేసీఆర్ టాపిక్ వచ్చినప్పుడు చాలామంది కార్యకర్తలు ఎక్కువగా అరుస్తూ ఉంటారు. అంటే కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టినాం, గడీల పాలనను రానియం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది చూసిరా, రియాక్షన్ కూడా లేదు. అసలు పబ్లిక్ ఏం మాట్లాడతలేరు. పబ్లిక్ అసలు మూడే లేదు, రేవంత్ అన్న చెప్పినటువంటి మాట వినాలనే మూడు లేదు పబ్లిక్కి. లేకపోతే పబ్లిక్ ఎంత అరుస్తారు. అదే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడినా ఊ ఊ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఎందుకు? కేసీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా లాజిక్తో ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి కేసీఆర్ మాట్లాడు. అంటే కేసీఆర్ ఇచ్చే స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. రేవంత్ అన్న కూడా కొన్ని సందర్భాలలో స్పీచ్ ఇస్తూ ఉంటే చాలామంది అరుస్తూ ఉంటారు, స్పీచ్ వినాలనుకుంటారు. కానీ రేవంత్ అన్న చెప్తుంటే ఎందుకో ఈరోజు చాలామంది పబ్లిక్ కొంచెం నీరసంగా కనబడ్డారు, పబ్లిక్ చాలా డౌన్గా కనబడ్డారు. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాట ఇంట్రెస్ట్ లేదేమో అన్నట్టు కనబడ్డారు ఆదిలాబాద్. అంటే మొత్తానికైతే రేవంత్ రెడ్డికి జనాలు షాక్ ఇచ్చారు అన్నట్టు. ఓ రకంగా చూస్తే రేవంత్ అన్న ఏం మాట్లాడినా కూడా పబ్లిక్ రియాక్షన్ లేదు, ఏదో వింటుర్రు. సరే వినాలి, ఏం చేస్తాం, తప్పదు, గంట సేపు కూర్చోవాలి, చెప్పన్నట్టు వింటురు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాటలకు రియాక్షన్ లేదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఏ మాత్రం ఉత్సాహం లేదు పబ్లిక్కి. సో ఆ విధంగా ఉన్నది ఇవాళ కథ.